స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోబుట్టువులు 4వ భాగం. కొద్ది రోజుల్లోనే మిషన్ కుట్టడం బాగా నేర్చేసుకుంటుంది అంజలి. వెరీ గుడ్ అంజలి, ఇక నుండి నువ్వు సాయంత్రం ఇక్కడే పనిచేసుకుని సంపాదించుకోవచ్చు. థ్యాంక్స్ అక్క. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పక్కింటి పిన్నైన జానకమ్మ ఇంటికి వెళ్తుంది అంజలి. పిన్ని, నెల నెల మీతో పాటు నేను కూడా చిట్టి కట్టుకుంటాను. నా తల్లి, ఎంత ముందు చూపే నీకు. చెల్లిని బాగా చదివించి మంచి ప్రయోజకురాలను చేయాలి కదా. మరి నీకు చదువుకోవాలని లేదా అంజలి? ఎందుకు లేదు? చదువంటే నాకు ప్రాణం పిన్ని. కానీ ఇద్దరం చదువుకుంటే ఇల్లు ఎలా గడుస్తుంది? అందుకే నా ఇష్టాన్ని చంపుకొని కుట్టు పని నేర్చుకున్నాను. చెల్లెలంటే ఎంత ప్రేమో కదా అంజలి నీకు. సరే, నువ్వనుకున్నట్టే చిట్టి కడుదుగాన్లే అని అంటుంది జానకమ్మ. మరోపక్క యామినికి స్కూల్కి వెళ్లటం రావటం, ఫ్రెండ్స్తో ఆడుకోవటం తప్ప ఇంట్లో పరిస్థితుల గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకోదు. అలా వాళ్లు పెరిగి పెద్దవాళ్ళవుతారు. యామిని 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. కంగ్రాట్స్ చెల్లి అని సంతోషంగా చెల్లిని ముద్దు పెట్టుకుంటుంది అంజలి. ఆ సంతోషాన్ని ఊరంతా పంచుకోవటం కోసం బయటికి పరిగెడుతుంది. ఇదిగో పిన్ని, అమ్మమ్మ, బాబాయ్, తాతయ్య, మా చెల్లి 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది తెలుసా అని ఊరంతా డప్పేస్తుంది అంజలి. చెల్లి పాస్ అయితే ఎంత సంతోషపడుతున్నావమ్మా. అంతా నీ త్యాగం ఫలితం అంజలి. పడుకున్నా లేచిన చెల్లెలి చదువు చదువు అని ఎప్పుడు కలవరిస్తానే ఉంటదే అని ఊరివాళ్లు అంజలిని మెచ్చుకుంటారు. మనసులో యామిని, ఇదేంటి, నేను బాగా చదివి మార్కులు తెచ్చుకున్నా కాని ఊరివాళ్లు అక్కనే పొగుడుతున్నారు. ఇందులో నా కష్టమేమీ లేదా అని యామినికి కోపం వస్తుంది. యామిని మంచిదే, కాని తనకంటూ నలుగురిలో గుర్తింపు, నలుగురు తనని పొగడాలని కోరుకునే మనస్తత్వం. చెల్లెలు పాసైన సందర్భంగా తనకి ఇష్టమైన స్వీట్ చేసి పెడుతుంది అంజలి. ఏంటే మొహం అలా పెట్టుకుని డల్గా ఉన్నావు? హ్యాపీగా ఉండాలి, తిను. ఇవిగో ఈ డబ్బులు తీసుకుని నీకిష్టమైనవి కొనుక్కో. అక్కా, సమ్మర్ హాలిడేస్ అయిపోగానే నేను ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతాను. అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాయిన్ అవుదుగాని. నేనక్కడ జాయిన్ అవ్వను. ఏం, ఎందుకు? నా ఫ్రెండ్స్ అందరూ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు. నేను కూడా అక్కడే జాయిన్ అవుతాను. అమ్మో, ప్రైవేట్ కాలేజా? అంత డబ్బులు మన దగ్గర ఎక్కడివి చెల్లి? లేదు, నేను చదివితే అక్కడే చదువుతాను, లేదంటే మానేస్తాను అంటూ అలుగుతుంది యామిని. 2 రోజులు పోతే తనే దారికొస్తుందిలే. బాబాయ్, ఇక నుండి మా పొలం నేనే చేసుకుందాం అనుకుంటున్నాను. యమ్మా, కౌలు సరిపోవటం లేదా? అలాంటిదేమీ లేదు బాబాయ్. మొహమాట పడికే, ఎంత కావాలో అడుగు, మేమేం అనుకోము. మీ దగ్గర నాకు మొహమాటం ఏముంది పిన్ని? మమ్మల్ని మీ సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నారు. నాకు మీ దగ్గరున్న స్వతంత్రం ఇంకెవరి దగ్గర లేదు. మరైతే కారణమేంటో చెప్పమ్మా. చెల్లి పై చదువులకు వెళుతుంది, డబ్బులు అవసరం అవుతుంది. నేను మిషన్ కుట్టగా వచ్చే డబ్బులతో పాటు పంట డబ్బులు కూడా తోడైతే కాస్త నన్ను అవసరానికి ఆదుకుంటాయని. నీకు వ్యవసాయం రాదు కదమ్మా. ఏది పుడుతూ నేర్చుకోలేం కదా పిన్ని, చేస్తుంటే అదే అలవాటవుతుంది. మంచి మాట చెప్పావమ్మా. కాని ఒంటరి ఆడపిల్లవే, వ్యవసాయం చేయలేవమ్మా. పరిస్థితులే అన్నింటినీ ఎలా చేయాలో నేర్పిస్తాయిలే పిన్ని. ఎంత చిన్న వయసులోనే జీవితం మొత్తం చదివేసిందానిలా ఎంత బాగా సమాధానం చెప్తున్నావమ్మా. అలాగే, నీ ఇష్ట ప్రకారమే మీ పొలం నువ్వే చేసుకో. నాకు వ్యవసాయం కొత్త కనుక పంట వేయడానికి మీ సలహాలు సహాయం కావాలి బాబాయ్. తప్పకుండా తల్లి. అమ్మా నాన్న లేకపోయినా ధైర్యంగా జీవిస్తా. వ్యవసాయం చేయాలనుకునే నీలాంటి ఆడపిల్లకి సాటి మనిషిగా మాత్రం అండగా నిలబడకపోతే నా పెద్దరికానికి ఇంక విలువే ఉంటుందమ్మా. థ్యాంక్స్ బాబాయ్. అలా రాములు బాబాయ్ సహాయంతో, సలహాలతో వరి పంట వేస్తుంది అంజలి. మరోపక్క ఇంటి దగ్గర యామిని, ఇలా అయితే అక్క నా మాట వినేలా లేదు. అన్నం నీళ్లు మానేస్తే తనే ఒప్పుకుంటుంది అని అనుకుంటుంది యామిని. పొలం నుండి అప్పుడే వచ్చిన అంజలి, ఇదేంటే, వండిన అన్నం మొత్తం అలాగే ఉంది, ఎందుకు తినలేదు? నువ్వు నన్ను ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తానంటేనే తింటాను, లేదంటే ఇలాగే పస్తులుంటాను. అలా పట్టు వదలకపోవటంతో అంజలి ఇక చేసేదేమీ లేక, సర్లే, నా తిప్పలేవో నేను పడతానులే. నీకు నచ్చినట్టే ఆ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవుదు గాని, ఇక తిను. ఏంటమ్మా
ఇలా వచ్చా? మీ సహాయం కోరొచ్చాను తాతయ్య గారు. ఏంటమ్మా చెప్పు. నాకు కొంత డబ్బు కావాలి, అప్పుగా కావాలి. నా చెల్లిని కాలేజీలో చేర్పించాలి. పంట చేతికి రాగానే మీ డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేస్తాను. వడ్డీ వద్దు, ఏమొద్దులే అమ్మా, అసలు ఇస్తే చాలే అని కొంత డబ్బులు అంజలి చేతిలో పెడతాడు. లేదు తాతయ్య గారు, వడ్డీతో కలిపే ఇస్తాను అని డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది అంజలి. ఆత్మాభిమానం గల ఆడపిల్లలు ఎవ్వరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడరు. అంజలి చెల్లెల్ని ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తుంది. హే అంజలి, వాట్ ఈస్ సర్ప్రైజ్! నువ్విక్కడ జాయిన్ అవుతావని మేమస్సలు ఊహించలేదు. ఊహించని వాటిని నిజం చేయడమే ఈ యామిని స్పెషాలిటీ. 2 years ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మన బ్యాచ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నువ్వే యామిని. కంగ్రాట్స్. ఒట్టి కంగ్రాట్సా? ట్రీట్ ఏం లేదా? ష్యూర్, క్యాంటీన్కి వెళ్దాం పదండి. ఇంట్లో ఉదయం వంట చేసి చెల్లెల్ని కాలేజ్కి పంపిన తర్వాత పనులు పూర్తి చేసుకుని పొలం వెళ్లి దగ్గరుండి కూలీలతో పని చేయించి మళ్లీ పొలం నుండి టైలర్ షాప్కి రావటం చేస్తూ ఉంటుంది అంజలి. ఇలా కొద్ది రోజుల తర్వాత అటు ఇటు వెళ్లటానికి నడవటం ఇబ్బందిగా అనిపించి ఒక సైకిల్ కొనుక్కుంటుంది అంజలి. అలాగే మరికొద్ది రోజులకి ఒక ఆవును కూడా కొంటుంది. సైకిల్ పైనే పొలానికి వెళ్లటం, ఆవుకి గడ్డి తీసుకురావటం, ఇలా అన్ని పనులు చేస్తుంది. అంజలి శ్రమ, పట్టుదల, సంపాదన చూసి ఊరివాళ్లు చాలామంది అంజలిని మెచ్చుకుంటూ ఉంటారు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు చెల్లెలు పడుకుందనుకుని అంజలి లేచి బయటికి వెళ్తూ ఉండగా మెలకు వచ్చిన యామిని, ఎక్కడికి వెళ్తున్నావక్కా? అది లోపల గాలి తగలడం లేదు యామిని, చెమట పోస్తుంది. బయట చల్లటి గాలికి కాసేపు అరుగుపై కూర్చుందామని వెళ్తున్నానులే. ఈరోజు కాదు, ప్రతిరోజు ఇదే టైంకి బయటికి వెళ్తున్నాం. నేను చాలాసార్లు చూశాను. అదా, ఒక్కోరోజు బట్టలు కుట్టేవి చాలా ఉండడంతో రాత్రిపూట కూడా ఓవర్ టైం మిషన్ కుట్టాల్సి వస్తుందిలే. అందుకే షాప్కి వెళ్తున్నాను. నువ్వు పడుకో, నేను పని చూసుకుని వచ్చేస్తాను. సరే అక్క. అంజలి వెళ్ళిపోతుంది. అక్క నిజంగానే షాప్కి వెళుతుందా లేక ఇంకెక్కడికైనా వెళుతుందా తెలుసుకోవాలి అని అనుకుని తన వెనకాలే ఫాలో చేస్తుంది. అంజలి నేరుగా టైలరింగ్ షాప్కి వెళ్ళిపోతుంది. యామిని సైలెంట్గా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఒకరోజు కాలేజ్లో వర్ష, స్వాతి, వసంత్, ఆదర్శ్, యామిని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. హే యామిని, నువ్వు కూడా వస్తున్నావు కదా? ఎక్కడికి? ఎక్కడికా, ఈ సండే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫన్. పిక్నిక్కి వెళ్తున్నాం. హే స్వాతి, యామినికి విషయం చెప్పలేదా? చెప్పి ఉపయోగం ఏముంది? మొదట వస్తాను అంటది, తర్వాత వాళ్ళ అక్క ఒప్పుకోవడం లేదు, డ్రాప్ అంటుంది. అందుకే చెప్పలేదు. యామిని, ఎందుకు మీ అక్క ఇలా బిహేవ్ చేస్తుంది? నువ్వు హ్యాపీగా ఉండటం తనకిష్టం లేదా? వాళ్ళ మాటలు యామినికి తల కొట్టేసినట్టు అనిపిస్తాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను పిక్నిక్ వస్తున్నాను. దట్స్ గుడ్. ఇక ఆ రోజు సాయంత్రం కాలేజ్ నుంచి బయలుదేరి ఊర్లో బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది యామిని. అదే ఊర్లో అంజలిని అందరూ మెచ్చుకుంటుంటే చూసి ఓర్వలేని అంజలి వీధిలోనే ఉండే గౌతమి తన ఫ్రెండ్సు కలిసి ఎలాగైనా అంజలిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతో అటుగా వస్తున్న యామినితో ఇలా అంటారు. ఓ అంజలి చెల్లెలా, ఒక్క నిమిషం ఆగు. అంజలి చెల్లెలేంటి, యామిని అని నాకంటూ ఒక పేరుంది, తెలీదా? తెలుసనుకో, కానీ అలానే నువ్వు ఈ ఊరు వాళ్ళకి బాగా తెలుసు. మీ అక్క పేరు ముందు లేకపోతే నిన్ను, నీ పేరుని ఎవరూ గుర్తుపట్టలేరు. నువ్వు మీ అక్క నీడలో బ్రతుకుతున్న ఆమె నీడవే తప్ప నీకంటూ ఏ గుర్తింపు లేదు ఈ ఊర్లో. నీకు రావాల్సిన క్రెడిట్ మొత్తం మీ అక్కే కొట్టేస్తుంది. ఆవిడ ఉన్నన్నాళ్ళు నువ్వు జీరోనే ఈ ఊర్లో. వీళ్ళక్క పైకి చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుందే కాని లోపల పెద్ద కిలాడి. మన ఊర్లో యామినికి ఎప్పటికీ తనకంటే మంచి పేరు రాకూడదని అందరూ తననే మెచ్చుకోవాలని ఇలా చేస్తుంది. వాళ్ళ చెల్లెలకి నొప్పి లేనప్పుడు మనకెందుకే, పోదాం పదండి అని వెళ్ళిపోతారు. వాళ్ళ మాటలకి యామినికి మనసులో అగ్గి రాసుకుంటుంది. అక్క పట్ల కోపం పెంచుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.